యుధిష్ఠిర పట్టాభిషేకం, ఇంద్రప్రస్థం. పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చాక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు పాండవుల్ని పిలిపించి యుధిష్ఠిరుడితో యుధిష్ఠిర, పాండురాజు గొప్పవాడు, ఈ రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు. నీ సోదరులతో కలిసి నా ఆజ్ఞ పాటించు. నా కొడుకులు చెడ్డవారు, వాళ్ళు మీతో యుద్ధం చేయకుండా ఉండాలంటే అర్ధరాజ్యంగా అక్కడ ఖాండవ ప్రస్థం పొంది అక్కడ నివసించండి అని చెప్తాడు. వెంటనే విదురుడితో పట్టాభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేపించారు. అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు కూడా దానికి సమ్మతించాడు. అప్పుడే అక్కడికి వేదవ్యాసుడు కూడా వచ్చాడు. వేదవ్యాసుడు యుధిష్ఠిరుడి పట్టాభిషేకాన్ని పూర్తి చేశాడు. అక్కడున్న ప్రజలందరూ యుధిష్ఠిరుడి పట్టాభిషేకం చూసి అందరూ ఆనందించారు. కానీ ధృతరాష్ట్రుడి కొడుకులు మాత్రం బాధపడ్డారు. తర్వాత ధృతరాష్ట్రుడు ఖాండవ ప్రస్థానంలో నివసించమని పాండవులకి ఇంకా శ్రీకృష్ణుడికి సూచించాడు. పాండవులు ధృతరాష్ట్రుడి ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు ఖాండవ ప్రస్థానానికి వెళ్ళిన వెంటనే ఇంద్రుడిని ప్రార్థించాడు. విశ్వకర్మ శ్రీకృష్ణుడి ఆదేశంతో ఖాండవ ప్రస్థాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించాడు. అది ఇంద్రప్రస్థం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇంద్రప్రస్థంలో ఉండే యుధిష్ఠిరుడి భవనం కుబేరుడి భవనంలా వైభవంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి బ్రాహ్మణులు, భాషా పండితులు, వ్యాపారులు వచ్చి నివసించారు. నగరం ప్రజలతో, పశుసంపదతో నిండుగా ఉంది. విశ్వకర్మ నిర్మించిన ఈ నగరంలో యుధిష్ఠిరుడు ఇంకా శ్రీకృష్ణుడు, దౌమ్యుడు, వేదవ్యాసుడు సోదరులతో కలిసి ప్రవేశించాడు. యుధిష్ఠిరుడు విశ్వకర్మను సత్కరించి వీడ్కోలు పలికాడు. శ్రీకృష్ణుడు పాండవుల్ని ఆశీర్వదించి త్వరలో నారదుడు వస్తాడు, అతని మాటలు జాగ్రత్తగా వినండి అని చెప్పి ద్వారకాకి వెళ్ళాడు. చూసారు కదా, దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ధృతరాష్ట్రుడు పాండవులకి ఏమిచ్చాడు? ఖాండవ ప్రస్థాన్ని ఏ నగరంగా మార్చారు?